తెలంగాణ జై బీసీ జై పూలే అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించారు కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతా ఉన్నది మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విగ్రహాలు ఒకటే కాదు బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా రిజర్వేషన్ వర్తింపజేయాలంటే ఇప్పటికైనా కనీసం మీరు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మీ దగ్గర పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని చెప్పి ఒకటెనుకొకటి పరీక్షలు ఉన్నా సరే ఎండలున్నా సరే ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తూ ఉందో మరి ఈ తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి తొందరపాటే అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు దీన్ని సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే బడ్జెట్ సెషన్లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పోయిన 2 సంవత్సరాలు కూడా మీరు 20,000 కోట్లు పెట్టలేదు పెట్టిన దాంట్లో కనీసం 30% కూడా మీరు ఖర్చు పెట్టలేదు కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించాలంటే బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టండి ఏదైతే బిల్లు పెండింగ్ ఉందో బీజేపీ గవర్నమెంట్ దగ్గర దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి అసెంబ్లీలో పూలే బొమ్మను పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి చివరిగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టడానికి రాష్ట్రమంతా మీరు జీవోలు ఇచ్చారు మేము మళ్ళీ మా జాగృతి నుండి చెప్తా ఉన్నాం తెలంగాణ తల్లి అనేటటువంటిది ఉద్యమ కాలంలో ఎట్లా ఉండేనో అటువంటి తల్లియే తెలంగాణ తల్లి బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి కాదు అది కాంగ్రెస్ తల్లి మాత్రమే మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా మీ అధికార దర్పం ప్రదర్శించి ఎన్ని జీవోలు ఇచ్చినా ప్రజల హృదయాల్లో మాత్రం ఆ బొమ్మకు అమ్మ స్థానం లభించదని చెప్పి తెలియజేస్తూ బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై పూలే అంటే ఒక్కటండి ఒక కార్పొరేషన్స్ ఏవైతే మన రాష్ట్రంలో ఉంటాయో దాదాపు 74 కార్పొరేషన్లు ఈపాటికే ప్రభుత్వం ఇచ్చి ఉన్నది అందులో అగ్రకులానికి సంబంధించిన ఒకే ఒక కులానికి మరి ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరైతే డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేరో అటువంటి బీసీ వర్గాల నుంచి అటువంటి ఎస్సీ వర్గాల నుంచి మహిళల నుంచి మైనారిటీస్ నుంచి ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్ నుంచి తీసుకొని ఇవ్వాలి కానీ అట్లా ఇవ్వకుండా ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో ఎవరైతే బలమైన వర్గాలు ఉంటారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం వాళ్ళకే ఎలక్టెడ్ పోస్టులు ఇస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు ఇవాళ బీసీలలో జాగృతి లాంటి సంస్థలు ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలు చేసినటువంటి పోరాట ఫలితంగా బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టే మొన్న ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది ఏ సీట్లో బీసీలు నిలబడ్డ గెలిపించుకున్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది అందులో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్రభుత్వం ఏదైతే పెడతామని చెప్పినటువంటి బిల్లు ఏదైతే ఎలక్షన్ల కోసమే కాదు నేను మాట్లాడేది ఖచ్చితంగా విద్యలో ఉద్యోగాలలో కూడా పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
థ్యాంక్ యూ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం కూడా లేదు ట్యాంక్ బండ్. మేము తెలంగాణ జాగృతి నుండి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అర్జీలు పెట్టి ఉన్నాము. ఈ ప్రభుత్వానికి కూడా పూలే గారి జయంతి తర్వాత అర్జీ పెడతాం. ఎందుకంటే August 6th జయశంకర్ సార్ బర్త్డే కాబట్టి ఆ లోపల ఇచ్చేటట్టుగా పెడతాము. మేము తెలంగాణ జాగృతి యాజ్ ఎ ఆర్గనైజేషన్ మేము టేక్ కేర్ చేస్తాము. వారు ఏదైనా ప్లేస్ మాకు అలొకేట్ చేస్తే సంపూర్ణంగా ఖర్చు ప్రభుత్వానికి లేకుండా మన తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి జయశంకర్ సార్ని నిలబెట్టుకోవడానికి మేము ముందడుగేస్తాం. ప్రభుత్వానికి పూలే జయంతి తర్వాత అప్లికేషన్ పెడతాం. నిధులు విడుదల చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విగ్రహం పేరిట. గతంలో బీఆర్ఎస్ ఒక స్టేట్మెంట్ చేసింది, సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం, సెక్రటరియట్ లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా తీసి తరలిస్తాం, ఒరిజినల్ తెలంగాణ తరలిస్తాం. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెడతా ఉంటారు, నిధులు విడుదల చేసింది. మీరు ఏంటి మీ స్టేట్మెంట్? నేనేమంటున్నా, ఇవాళ అధికారం ఉంది కాబట్టి ప్రతి చోట పెడతాం, ప్రతి కలెక్టరేట్లో పెడతాం అంటున్నారు కదా. అట్లా బలవంతంగా ప్రజల మీద ఒక ప్రతీకను రుద్దినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. కాబట్టి ఆ ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నా. అట్లా చేయకుండా ప్రజలకు నచ్చినటువంటి విగ్రహాలను పెడితే ప్రజలు హర్షిస్తారు. అంటే మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు జరిగాయి, కేతనపల్లిలో సుమన్ అరెస్ట్, ఇట్లాంటి అంశాలు ఎట్లా చూస్తుంది పార్టీ? అంటే ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చారండి. ప్రజలు సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా చూరగొనలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైంది కాబట్టి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీకి ఇలా బెటర్ రిజల్ట్ వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీసి ఉంటే ప్రజలకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. అట్లా కాకుండా మిక్స్డ్ రిజల్ట్ రావడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలుగా విఫలమైనవి. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా బెటర్ రిజల్ట్ వచ్చిందంటే డబ్బు అధికారము అన్నీ వాడుకున్నారు. ఎక్కడెక్కడైతే హంగ్ వచ్చిందో, ఇండిపెండెన్స్ ఉన్నారో అక్కడ అన్ని చైర్మన్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. సో క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ప్రతిపక్షాలు ఎక్కడైతే విఫలమవుతాయో ఇట్లా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము అన్ని విషయాల్లో గవర్నమెంట్ ఎండగడతా ఉన్నాం. బడ్జెట్ రాబోతా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని అడుగుతాం. ఉండబోతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.